సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం మేడారంలో పర్యటించనున్నారు. సమ్మక్క సారలమ్మలకు మొక్కు చెల్లించి గ్రామాభివృద్ధి పునర్నిర్మాణం సంకల్పంతో సీఎం హోదాలో మేడారంలో అడుగుపెడుతున్నారు. అమ్మవార్ల గద్దెల ప్రాంతంలో కొత్త డిజైన్లను ఖరారు చేసి ఆయా పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మేడారం చేరుకుంటారు. అక్కడ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని పనుల్ని పర్యవేక్షిస్తారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లనే చేసింది జిల్లా పోలీసు యంత్రాంగం. దాదాపు 200 మంది పోలీసులు బందోబస్తుగా ఉన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రాబల్యం కూడా ఎక్కువ. అందులోనూ అటవీ ప్రాంతం కావడంతో అడుగడుగునా నిఘా పెట్టారు. గత బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేతగా ఉన్నప్పుడు సమ్మక్క సారలమ్మ గద్దెలను పూజించి తెలంగాణలో అధికారం లక్ష్యంగా మేడారం నుంచే పాదయాత్ర ప్రారంభించారు రేవంత్ రెడ్డి. 2023 ఫిబ్రవరి 7న ఆయన ములుగు జిల్లా మేడారం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎం హోదాలో ఉన్నారు రేవంత్ రెడ్డి. వచ్చే ఏడాది మేడారం మహాజాతర జరగనుంది. ఈలోపు ఆ గ్రామ రూపురేఖలు మార్చి అభివృద్ధి చేయాలని సంకల్పించారు ఆయన. ఆదివాసీ గిరిజనులు భక్తుల మనోభావాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గద్దెల ప్రాంతాన్ని తీర్చిదిద్దడం, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం 150 కోట్ల రూపాయల నిధుల్ని కేటాయించింది. మేడారంలో మహాజాతరకు ముందే గద్దెల ప్రాంతాన్ని సరికొత్త డిజైన్తో అభివృద్ధి చేయడమే కాకుండా గ్రామాభివృద్ధికి పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే ఆర్కియాలజీ అధికారులు మంత్రులతో పలుమార్లు సమీక్షలు చేశారు. ఏటా జంపన్న వాగుపై స్నానఘట్టాలు ఏర్పాటు చేస్తున్నా జాతర ముగిశాక వాటిని తీసేస్తున్నారు. మళ్లీ జాతరకు కోట్ల రూపాయలతో స్నానఘట్టాల్ని ఏర్పాటు చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా గోవిందరావుపేట మండలం పసర నుంచి నార్లాపూర్ మీదుగా జంపన్న వాగుకు ఏర్పాటు చేసిన రోడ్డు వర్షాలకు గుంతలమయంగా మారింది. ఇలా పలుచోట్ల శాశ్వతంగా పనులు నిలిచిపోయేలా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయని మంత్రి సీతక్క ప్రకటించారు. ఇప్పుడు రేవంత్ పర్యటనతో మేడారంలో ఎలాంటి అభివృద్ధి జరగనుంది, సీఎం ఏ ప్రకటనలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.